సో, మనకి 'ఉస్తాద్ భగత్ సింగ్' నుంచి సెకండ్ సింగిల్ కూడా వచ్చేసింది. సో, ఫస్ట్ సింగిల్ వచ్చేసి మనకి 'దేఖ్ లేంగే' చాలా ఆ సాంగ్‌లో ఎంత బాగా లిరిక్స్ ఇచ్చారో మనందరికీ తెలిసిందే కదా! అట్ ద సేమ్ టైమ్ సెకండ్ సాంగ్‌కి కూడా అంతే బాగా లిరిక్స్ అనేవి ఇచ్చారనమాట. మెడ ముట్టుకుంటే నే తొడగొట్టినట్టే ఇక దడ దడ. సో, అలా వెళ్తుందనమాట ఆ సాంగ్ అయితే. నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి దీనికి మనకు మ్యూజిక్ డైరెక్టర్ వచ్చేసి డీఎస్పీ గారు అయితే అండ్ ఆస్కార్ అవార్డ్ అందుకున్న బోస్ గారు దీనికి లిరిక్స్ అనేది రాయడం జరిగింది. ఆయన సాంగ్స్ చాలా వరకు హిట్ అయినాయి కదా! అవి మనకు తెలిసిందే. 'అమ్మాయే సన్నగా' కానీ 'ఇంతే ఇంతింతే' కానీ సో ఇలా బంగాళాఖాతంలో ఈ సాంగ్స్ అన్నిటికి కూడా ఆయన లిరిక్స్ రాయడం జరిగింది. సో అలాంటి ఆయన ఈ సాంగ్‌కి లిరిక్స్ రాస్తే ఆ సాంగ్ సినిమాకి హిట్ అవ్వకుండా ఉంటుందా? సో మనకి ఈ మార్చ్ 26కి మూవీ అనేది రాబోతుంది. అండ్ సాంగ్ అయితే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఇది మనకి ఈవెంట్ మనకి మల్లారెడ్డి కాలేజ్‌లో అయితే జరగడం చూసాం ఇందాక ఈవినింగ్. చంద్రబోస్ గారు అయితే స్టేజ్ మీద చాలా అంటే చాలా చక్కగా మాట్లాడారు. అట్ ద సేమ్ టైం డీఎస్పీ గారు కూడా అలాగే మాట్లాడారు. హరీష్ శంకర్ గారు కూడా అలాగే మాట్లాడారు అనమాట. చాలా బాగా చెప్పారు. వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ని షేర్ చేసుకున్నారు. సో వాళ్ళందరూ కూడా ఈగర్గా వాళ్ళు ఇంతకు ముందు వాళ్ళ కాంబినేషన్లో చేసిన మూవీస్ అన్నిటి గురించి కూడా షేర్ చేసుకున్నారు. సో అందరూ కూడా మార్చ్ 26 కోసం వెయిట్ చేస్తున్నారు అనమాట. ఒక్క సాంగ్‌కి ఇంత గ్రాండ్‌గా రిలీజ్ అయింది అని అంటే ఇంకా ఆలోచించండి. ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ, మూవీ కానీ అండ్ ఎలా ఉండబోతుంది అనేది ఆరా ఆయనకు ఎప్పటినుంచో ఉంది. సో అందరికీ తెలిసిందే కదా! అండ్ మన మూవీ మైత్రి మూవీ మేకర్స్ ప్రొడక్షన్స్‌లో వస్తున్న మూవీ అనమాట ఇది. మనకి హరీష్ గారు ఎలాగో 'గబ్బర్ సింగ్' అనేది ఒక హిట్ ఇచ్చారు కాబట్టి సో ఇది కూడా హిట్ అవుతుందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వీళ్ళిద్దరు కాంబినేషన్‌లో అయితే హిట్ కాంబో అనేది పక్కాగా ఉంది అనమాట. ఆ లేడీ కలిసి చూసారా ఎంత హంగామా చేస్తున్నారో? నాకు నిజంగా లైవ్‌లో చూస్తుంటే నేను కూడా అక్కడ ఉంటే బాగుండు అయితే నాకు అనిపించింది. అండ్ ఒక పక్క బాయ్స్ అయితే ఇంకో పక్క లేడీస్ అనమాట. కలిసి ఇరగదీశారు అసలు మామూలుగా కాదు అసలు. ఆ అల్లరి, ఆ రచ్చ అది అసలు నెక్స్ట్ లెవెల్ అనమాట. సాంగ్ అయితే వచ్చేసింది కాబట్టి లిరిక్స్ అంటే చాలా బాగున్నాయి. మూవీ కోసం అయితే నేనైతే వెయిట్ చేస్తున్నాను. నా ఛానల్ కనుక నచ్చినట్టయితే మీరు సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.